యోగాభ్యాసం చేసిన పరాయణులందరూ కూడా అంతమున తారకమగు గతిగా జ్ఞానముని చెప్పలేదు. ఆ యోగాభ్యాసమే తారకం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఈ జ్ఞానమే తారకము. యా గతిః కర్మయుక్తానాం సా చ వాగీంద్రియాద్వయేత్ యోగీనాం యా గతిః క్వాపి యా కథా భవతోర్జిత. కర్మలను చేయుచుండు వాడికి గతి ఉండునని వాగీంద్రియము చేతనే చెప్పబడి ఉన్నది. యోగులకు సంబంధించినదై వర్ణింప శక్యము గాని గతి నీచే సంపాదింపబడినది. కర్మలను చేయుచుండు వారికి గతి ఉండునని వాగీంద్రియంతో చెప్పావు. కాబట్టి కర్మలు చేస్తూ కూడా కర్మల్ని అంటకుండా కర్మలు చేసేవారికి ఉత్తమ గతి కలుగుతుందని ఇప్పుడు వాక్కు చేత ఈ బోధ చెప్పబడింది కదూ. అవును, చెప్పవచ్చును. కానీ దాని అనుభవానికి ఈ వాక్ అక్కర్లేదు. అవును. యోగులకు సంబంధించినదై వర్ణింప సఖ్యము గాని గతి నీచే సంపాదించ. దాన్ని నువ్వు వాక్కు చేత చెప్పబడిన దానిని చెవి చేత విని మనస్సు చేత ఆచరిస్తే అప్పుడు నీవు సంపాదించిన వాడు అవుతావు. అంతే కదా మరి. అంతే ఆచరణ. యాముజ్ఞాత్వా త్వముం మార్గం యోగినాం నైవ కల్పితం వికల్పవర్జితాం తేషాం స్వయం సిద్ధి వర్తతే. సహజమైన జ్ఞానులకు ఉపాస్యమై ఉండు ఈ మార్గము తెలుసుకుని సంశయములను వీడిన వారికి స్వయముగానే పరమాత్మ సాక్షాత్కార రూపముగు సిద్ధి ఏర్పడుతుంది. ఏమిటనమాట ఇక్కడ? సహజమైన జ్ఞానులకు. నిజంగా మనం అందరం సహజమైన జ్ఞానులమే. అవును, మనకి మనమే మనం ఉన్నామని ఎదిగి ఉన్నాం. సహజమైన జ్ఞానం. అవును. మరి నా జ్ఞానము సర్వ సహజమై ఉన్నది అని తెలిసి వారు తమ జ్ఞానమునకు ఉపాస్యమై ఉండే మార్గాన్ని తెలుసుకొని సంశయాలను వీడిన వారికి స్వయముగానే పరమాత్మ సాక్షాత్కార రూప సిద్ధి కలుగుతుంది. అంటే సహజమైన జ్ఞానమేమి నేనే అని తన యందు తానే ఉండు వాడికి సంశయాలని వదిలి స్వయంగానే పరమాత్మ సాక్షాత్కారం సిద్ధిస్తుంది. తానే పరమాత్మ, అంతటా ఉన్నవాడు తానేగా అనుభవం పొందుతాడు. ఈ దేవాంత్య జగేహే వా యత్ర కుత్ర మృతోపి వా సయోగి పశ్యతే గర్భం అరే బ్రహ్మణి లీయతే. తీర్థమందు గాని చండాలుని ఇంటి అందు గాని యోగి అయి మరణించిన వానికి జన్మము లేక వాడు పరబ్రహ్మమునందు లీనమగుచున్నాడు. ఏ పుణ్యతీర్థాల్లో గాని లేకపోతే ఒక చండాలుని ఇంటి అందు గాని మురికి కోపమునందు గాని యోగి అయిన వాడు మరణించినా అతడికి జన్మము లేక వాడు పరబ్రహ్మమునందే లీనమవుతున్నాడు. అది దేహం ఎప్పుడెక్కడ ఎలా రాలిపోయినా దాని ఏ విధమైన దోషము జ్ఞాని అయినటువంటి ఆ యోగికి అంటదు. సహజమజమచించన్ యస్తు పశ్యేత్ స్వరూపం ఘటయతి తథేష్టం లిప్యతే నైవ దోషైః సతుదపి తదభావాత్ కర్మ కించిన్న కుర్యాత్ తదపి నచ విబద్ధం సంమివా తపస్వి. ఇది 30వ శ్లోకం అమ్మా. సహజమై పుట్టుక లేనిదై వెలయు పరమాత్మ, అట్టి సహజమై ఉన్నవాడు పుట్టుక లేనివాడు అయి ప్రకాశిస్తున్న పరమాత్మని ఎవ్వడు గాంచునో, ఎవ్వడు దాని చేత ఇష్టము సంపాదించుకొనునో అట్టివాడు దోషముల చేటున పడడు. సహజమై పుట్టుక లేనిదై వెలయుచున్న పరమాత్మనెవడు గ్రహించగలుగుతున్నాడో, ఎవడి చేత ఇష్టమును సంపాదించుకొను
వాడు ఆ పరమాత్మకి ఇష్టుడైపోతాడో అట్టివాడు దోషములచ్చే అంటబడడు. ఇక్కడ చచ్చిపోయాడు అక్కడ చచ్చిపోయాడు ఇలాగ అలా ఆ దోషాలేవి అతన్ని అంటావు. సహజంగా పుట్టుక లేని ఆ పరమాత్మని తాను ఎవడు గ్రహిస్తాడో, ఎవడు అట్టే పరమాత్మకి ఇష్టుడు అంటే నువ్వు ఆ పరమాత్మని ఇష్టుడవైతే పరమాత్మకి నీవు ఇష్టుడవే. అట్టివాడు దోషము చే అంటబడడు. ఎప్పుడు దోషము లేనివాడవుతాడో అప్పుడు వకతూరి అయినను ఏ కర్మను అతడు చెయ్యడు. ఎప్పుడైతే ఇక దోషం లేనివాడైపోతాడో ఒక్కసారి కూడా ఏ కర్మ అతడు చెయ్యడు. నేను చేస్తున్నానని అనుకునే నేను వాడికి ఇక రమ్మన్నా రాదు. అందువల్ల యోగి అయినను తపస్వి అయినను ఎప్పుడు బద్ధుడుగాడు. బద్ధుడు నేను చేస్తున్నాను నాది అని ఎక్కడ లేదుగా, లేదు, కానీ చేస్తూనే ఉన్నాడు. ఆ పసిపిల్లవాడు ఆ కిటికీ ఎక్కుతాడు దిగుతాడు, కిటికీ ఎక్కుతాడు దిగుతాడు, దుబ్బుని కింద పడతాడు, మళ్ళీ అడుగెంచుతాడు ఇటుగెంచుతాడు. ఒరే అబ్బాయి ఏం చేస్తున్నావంటే ఏంలే అంటాడు. మరి వాడు చేసిన చిందర వందర పనులు ఇంత అంతానా? పైకంటే ఎక్కుతాడు, మళ్ళీ దిబ్బుని కింద పడుతూ ఉంటాడు, మళ్ళీ పాముకుంటూ ఉంటాడు, మరి ఏడుస్తాడు, మళ్ళీ ఇటు అటు వెళ్తాడు. ఏమిటో అల్లరి మా అప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అన్నారనుకో, ఏం చేయలే అంటాడు. మరి వాడు చేస్తున్నవాడా చేయనివాడా? చూచువాడికి చేసిన వాడే అయినా తాను స్వయముగా చేసిన వాడు కాదు. నేను చేస్తున్న భావన వాడికి లేదు. మరి పసిబిడ్డ చూస్తున్నాం కదా మనం. అవును, మనం నేనే చేశా, నేను అప్పుడు ఇలా చేశా, ఇప్పుడు అలా చేశా అంటాం. చేయకపోయినా సరే చెయ్యకును చేసిన వారమే మనం, వాడు చేసినను చేయని వాడే. అవునా? అందుచేత సహజమై పుట్టుక లేనిదే వెలయు పరమాత్మనెవ్వడు గాంచునో ఎవడు దాని చేత ఇష్టము సంపాదించుకును అట్టి వాడి దోషము చేత అంటబడడు. ఎప్పుడు దోషము లేనివాడు అవుతున్నాడో అప్పుడు ఒకతూరి అయినను ఏ కర్మను అతను చెయ్యడు. నేనేం చేయలే అంటాడంతే. మరి వాడు చేయలేదుగా, చేయలేదు, వాడికి నేను లేదు అక్కడ. వాడికి మరి అన్ని చేసినట్టు మనకు కనపడతాడు, చూసేవాడికి అలా అనిపించింది. అందువల్ల యోగి అయినను తపస్వి అయినను కూడా ఎన్ని చేసినను ఏమీ చేయనివాడు కనుక అతడు బద్ధుడు కాదు. అవునా? అని ఇప్పుడు 30 శ్లోకాలు అయ్యాయమ్మా. సహజమయమచింత్యం ఎస్తు పశ్యేత్ స్వరూపం ఘటయతి యది యదేష్టం లిప్యతేనైవ దోషైః సకృదతి తదభావాత్ కర్మ కించిన్న కుర్యాత్ తదపి న బిబద్ధం సంయమీవా తపస్వి. అంటే సహజమై పుట్టుక లేనిదై వెలయునట్టి పరమాత్మ ఎవడిని గాంచునో ఎవ్వడు దాని చేత ఇష్టమును సంపాదించుకునునో అట్టివాడు దోషము చే అంటబడుట లేదు. ఇప్పుడు దోషము లేనివాడగునో అప్పుడు ఒకతూరి అయినను ఏ కర్మను అతడు చెయ్యడు. అందువలన యోగి అయినను తపస్వి అయినను బద్ధుడు కాడు. దీని వివరణ కూడా చెప్పుకున్నామమ్మా నిన్న. ఇప్పుడు 31వ శ్లోకం. నిరామయం నిష్ప్రతిమం నిరాకృతిం నిరాశ్రయం నిర్విపుషం నిరాశిష్టం నిర్ద్వంద్వం నిర్మోహమలుప్త శక్తికం సమీసమాత్మా ముపైతి శాశ్వతం. వ్యాధి లేనివాడు, సాటి లేనివాడు, ఆకారము లేనివాడును, ఆశ్రయము లేనివాడును, దేహము లేనివాడును, ఆశీర్వచనము లేనివాడును, సుఖ దుఃఖాధికములు లేనివాడును, మోహము లేనివాడును, తరగనట్టి శక్తి గలవాడును, పాలకుడును, నిత్యుడు అయినటువంటి ఆ పరమాత్మను జ్ఞాని పొందుచున్నాడు. వ్యాధి లేదు. వ్యాధి దేనికుంటుంది? దేహానికి. ఆయనకి దేహం లేదు కాబట్టి వ్యాధి లేదు. సాటి లేనివాడు,
దేహాలు ఉంటేనే ఒక వస్తువులు ఉంటేనే ఒకదానికంటే ఒకటి గొప్పది ఒకటి తక్కువది అనుకుంటాం. దేహం లేకపోవడం వల్ల దానితో పోలిక దేనికి లేదు గనుక సాటి లేనివాడు. ఆకారము లేనివాడు. ఆకారము లేనివాడు గనుక అతడు దేనిని ఆశ్రయించవలసిన పని లేదు. దేహమే లేదు కాబట్టి ఇక ఆశీర్వచనములు ఎందుకు? సుఖ దుఃఖాధికములు లేనివాడు. దేహం ఉండడం వల్లనే మనస్సు చెందిన వికారాలకు అనుగుణంగా సుఖ దుఃఖాది అనుభవాలు కలుగుతాయి. దేహం లేకపోతే మోహం ఉండదు, మోహం లేకపోతే సుఖ దుఃఖాలు ఉండవు. మోహం లేనివాడు తరగనట్టి శక్తి గలవాడు. ఎందుకు తరుగుతుందమ్మా శక్తి? శక్తిని మరి భౌతిక సుఖ సౌఖ్యాల కోసం ఇంద్రియాల ద్వారా ప్రవేశపెట్టినప్పుడు కదా శక్తి. అంతే. తరుగుతుందా అంటే తరగదు, కానీ వాడుకోవాల్సిన అవసరం కూడా లేదు దేహం లేకపోవడం వల్ల. పాలకుడును నిత్యుడు అయినటువంటి ఆ పరమాత్మను జ్ఞాని పొందుతున్నాడు. పాలకుడు అంటే ఆయన లోకాలనేమి పాలిస్తున్నాడని మనం చెప్పుకోవాలి, గాని అతడు ఉండడం వల్ల నిజంగా లోకాలన్నీ ఉండగలుగుతున్నాయి కనుక పాలకుడు అది అయిన వాడు నిత్యుడు. ఆ పరమాత్మను జ్ఞాని పొందుచున్నాడు. 32వ శ్లోకం. వేదోన దీక్షా నచ ముండన క్రియా గురున్న శిష్య నచ మంత్ర సంపద ముద్రాదికం చాపి న యత్ర భాసతే తమీసమాత్మోముపైతి శాశ్వతం. ఆ పరమాత్మకి వేదము లేదు, దీక్ష లేదు, క్షౌర కర్మలు లేవు, అతనికి గురువు లేడు, శిష్యుడు లేడు, మంత్ర సంపద అతనికి లేనే లేదు, ముద్రాదుల అన్నవి అతడికి లేవు. అట్టి నిత్యుడు పరమాత్మను జ్ఞాని పొందుతున్నాడు. ఎవరికి ఇవేవి లేవో అట్టి నిత్యుడు అతడే పరమాత్ముడు. అలాగే ఎవరికైతే ఇవి ఏవి లేవో వాడు మరి ఆ పరమాత్ముడే అవుతాడు కదా. అంతే. వేదాలు ఎందుకంటే వేదాల చేత తెలియబడినది ఏదో అది తానే ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మకి వేదాలతో పని లేదు. పైగా ఎవరు ఎన్ని దీక్షలు చేసినా పొందదగింది ఆ పరమాత్మనే గనక, అతడు సహజంగా పరమాత్మే అయి ఉన్నాడు గనక అతడికి దీక్షలు క్షౌర కర్మలు మొదలగునవి బాహ్య వేషధారణలు లేవు. అతడికి గురువు లేడు, శిష్యుడు లేడు. శిష్యుడు గురువు వల్ల ఏమి తెలుసుకుంటాడో, దేన్ని పొందుతాడో అదే తానై ఉన్నాడు. అంతే. మంత్ర సంపద అతడికి లేదు. సహస్ర కోటి మంత్రాలు తెలిసినటువంటి అనేక మంది జ్ఞానులు ఉంటారు, భక్తులు ఉంటారు, గురువులు ఉంటారు. అటువంటి మంత్ర సంపద అన్నది ఆయన కొంచెం కూడా అన్ని మంత్రాల సారము తానే. అన్ని మంత్ర సంపదలకే ఆధారము, అన్ని మంత్రాల అర్థము తానే అయి ఉన్నాడు. కాబట్టి అతడు నిత్యుడు. అట్టి పరమాత్మని జ్ఞాని పొందుచున్నాడు. జ్ఞాని అంటే తను తాను ఎరిగినవాడు, తానే ఆ పరమాత్మని ఎరిగి తదనుభవంలో నిలిచినవాడు. నశాంభవం శాక్తికం మాన పంచక పిండరూపం నపదాదికం నవా ఆరంభ నిష్పత్తి ఘటాదికం నచో తమీసమాత్మానముపైతి శాశ్వతం. ఆ పరమాత్మ శివునికి సంబంధించిన వాడు, శక్తికి సంబంధించిన వాడు కాడు. పరమాత్ముడు అంటే శివుడికి సంబంధించిన వాడు గాని శక్తికి సంబంధించిన వాడు గాని కాడు. ఇక్కడ కొంచెం మనకి అనుమానాలు కలుగుతాయి. మరి శివుడు అంటే పరమాత్మ కదా, ఆ శివుడు అచలుడైన పరమాత్ముడే కదా. అతనిలో అంతర్గతి మిత్రమునందు అంకురోత్పాదక శక్తి ఉన్నట్లు ఆ పరమాత్మని ఎందున్న శక్తియే కదా మరి అతని అందే ఉంది కదా. అతడు శక్తి తన యందు నిక్షిప్తం చేసుకున్నటువంటి స్థిరుడైన వాడు శివుడు కదా. మరి అటువంటి వాడు పరమాత్ముడే కదా. మరి ఈ పరమాత్ముడికి శివుడికిన్ను శక్తికిన్ను సంబంధం లేదు అంటున్నాడు. అర్థమైందా? ఈ సంశయం మనకు వస్తుంది కదా, కాదు మరి.
మరి ఈయన ఇలా చెప్తున్నాడు ఏమిటి అవధూత? మనుష్యులకును లేదా మనువులకును సంబంధించిన వాడు కాదు, శివుడికి శక్తికి సంబంధించిన వాడు కాదు. అలాగే మనుష్యుడికి మనువు మొదలగు దేవతలకి సంబంధించిన వాడు కాదు. అతడు దేహరూపుడు కాదు, అతనికి కాళ్ళు మున్నగినవి లేవు. అతనికి ప్రయత్నము ఉత్పత్తి మొదలగు కార్య పరంపరయును లేదు. అట్టి పరమాత్మని జ్ఞాని పొందుచున్నాడు. అంటే ఇప్పుడు మరి ఇది మనకి ఎలాగా అన్వయం అవుతుంది? దీన్ని మనం ఎలా అన్వయం చేసుకుంటాము? ఇక్కడ శివుడు శక్తి అంటే రూపాలు పట్టుకుని పూజ చేసే ఇది. పరమాత్మకి రూపం లేదు. అవును. మరి శివుడు కాదు, శక్తి కాదు. శివుడు శక్తి కాకపోతే ఈ వ్యక్తమైన జగత్ ఎలా వచ్చింది? రాదుగా మరి. మరి శివుడు కాదు, శక్తి కాదు అంటే జగత్ అన్నది అసలు వ్యక్తమే కాలేదు అని అర్థం ఇక్కడ. ఓకే. అవ్వాల్సి వస్తే శివశక్తులు ఏకత్వంలోంచి ఉద్భవిస్తుంది. అవునా? మరి భగవాన్ని శివశక్తుల ఐక్యంలో నుంచి ఉద్భవించినటువంటి చిజ్యోతి అని చెప్పుకున్నాం. అవునా? ఒప్పుకున్నాం కదా అందరూను. అంటే అదే స్కందుడు అన్నారు కదా, మరి అందుకు ఒప్పేసుకున్నాం. అదే స్కందుడు. స్కందుడు అంటే అది కుమారస్వామి. అదే మరి రూపాలు పట్టుకుంటే ఇది అప్పుడు ఏమైంది? ఆ రూపమే మన రమణుడు అని చెప్పుకున్నాం. అబ్బా ఎంత ఆహ్లాదకరంగా ఉందో అని కూడా అనుకున్నాం. చక్కటి వివరణ అండి అని కూడా అనుకున్నాం. మీరు అనుకున్నారో లేదో మరి. మరి ఇక్కడ ఈయనేమంటున్నాడు? ఆ పరమాత్మ శివుడికి సంబంధించిన వాడు కాదు, శక్తికి సంబంధించిన వాడు. శివుడు కాదు, శక్తి కాదు. మనుషులకు మనువులకి సంబంధించిన వాడు కాదు, మనుషులకి సంబంధించిన వాడు కాదు, మనువు మొదలగు మరి దేవతలకి సంబంధించిన వాడు కాదు. అతడు దేహరూపుడు కాడు, కాళ్ళు చేతులు గలవాడు కాడు. అతనికి ప్రయత్నము ఉత్పత్తి మునగు కార్య పరంపర లేదు. అట్టి పరమాత్మని జ్ఞాని పొందుచున్నాడు. అంటే ఏమిటనమాట? అసలు సంకల్పించవలసిన పనే ఎప్పుడూ లేనివాడు అనమాట. ఏమైపోయింది? శుద్ధ సత్వం, శుద్ధ సత్ అంతే ఉంది. అంతే. ఇంకా దానిలో ప్రకాశిస్తోంది, ఆనందంగా ఉంది అన్నవి చెప్పుకోవాల్సింది లేవు ఏమి. శుద్ధ సత్ అంతే అలాగే ఉంది. శుద్ధ సత్తుగా ఉన్నప్పుడు చిత్తుని ఎట్లా తెలుసుకుంటా? తెలుసుకోలేము. ఆ చిత్తు అన్నది లేనప్పుడు మరి ఆనందం అనేది కూడా ఉండదు కదా. ఉండదు. అంటే ఇంతకీ శుద్ధ సత్యేనా? దానిలో చిత్ ఆనందము లేవా? అంటే చిత్ ఆనందంతో, చిత్ అని ఆనందంతో పని లేకుండానే ఉన్న సత్తు అది అర్థమైనా? పని ఉంటే వ్యక్తీకరింపబడుతుందమ్మా. ఆయనలో నుంచి పని ఉంటే వ్యక్తీకరింపబడుతుంది. వ్యక్తీకరింపకపోతే చిత్తు, పరిస్తే ఆనందం. అవ్యక్తం, అవ్యక్తం, అప్రమేయం, అనంతం. ఇంకా మరి అనంతం అన్నమాట అనక్కర్లేదు అక్కడ. అప్రమేయం, వ్యక్తం అవ్వలేదు. అదే పరమాత్మ. అట్టే పరమాత్మని జ్ఞాని పొందుతున్నాడు. ఇంకా అతడి నుంచి ఎప్పుడూ కూడా ఒక చిత్తు, ఆ చిత్ ప్రకాశంలో ఒక ప్రకృతి, ఒక నేను, ఆ నేననే ఒక అది, దాన్ని మిథ్యా నేను అన్నాం కదా. ఆ నేను యొక్క కల్పనని జగత్తు ఎప్పుడు ఉత్పన్నమే కాలేదు, కానే లేదు అని ఎవడు తెలుసుకుంటాడో అట్టి జ్ఞాని ఆ పరమాత్మనే పొందుతున్నాడు. మరీ మరీ కష్టంగా ఉంది కదా.
లేదు అత్తయ్య, మీరు తత్వసారంగా చెప్పారు కదా, బ్రహ్మ సత్యం జరగలేదన్నా అంటే ఇదే. ఇదే మరి ఆ చెప్పుకోవడానికి బానే ఉంటుంది. అదే. ఒప్పుకోవద్దు అంతరాంతరాలు. ఈ కథలు చెప్పుకుంటే ఎంత బాగుందో అనుకుంటామే గాని మరి దాన్ని నువ్వు అంగీకరించి అసలు వ్యక్తమే కాలేదేవిను. వ్యక్తం అవ్వవలసిన పనే లేదు. లేకపోతే ఆనందంతో కూడా పని లేదు. ఎందుకంటే చిదానందం తానే అయి ఉన్నాడు. ఇంకా అతను ఈ వ్యక్తి వ్యక్తమై కదా దాన్ని ప్రకటించుకోవాల్సిన పని ఏముంది? లేదు. మరి దాన్ని ఇంకెవరు ఎట్లా గుర్తిస్తారు చెప్పు? గుర్తించలేం కదమ్మా. లేదు, గుర్తించడానికి అవ్వదు ఇంకా. అవ్వదు కదా. అవ్వకపోతే మరి ఏమైపోతాం మనబోటిగాడం అందరూ? ఏమీ అయిపోం. ఏమైపో తెలుసుకుంటే అదే అవుతాం, అవతూతలం. అయ్యో నాకు తెలుసుకోకపోయినా. అవును. అది కొంచెం అర్థమైనా కూడా అది మరి అరగడం కష్టం. గాఢ నిద్ర కాదు, తెలియదు. గాఢ నిద్రలో ఒక సుఖ అనుభవం ఉంది కదా. అవును. ఉంది, అనుభవించేవాడు ఉన్నాడు, ఒక అనుభవం ఉంది కదా, ఉంది. అయితే అది తన్ను తాను నేను సుఖ అనుభవం పొందుతున్నాను అని అనదు. అనదు కదా, అనదు. ఎప్పుడంటుంది? దాని నుంచి ఒక చిచ్చక్తి అంటే ఒక వెలుగు, ఒక తెలివి వ్యక్తమై నేనన్నాక ఆ నేను నేనితో దాని గురించి మాట్లాడుతుంది. అవునా? ఆ సుఖాన్ని గురించి. అవును, నేనితో. అప్పుడు ఏమైపోయింది? ఒక చోట భగవాన్ అంటారు మనకి, ఏమని అంటే మాట పరమాత్మకి ముని మనమడు అని. అది ముత్తాత మాట ముని మనవడు. మనసు ఈ మనవడికి తండ్రి అంటే తాత కదా. మరి మనవడికి తండ్రి మనసు, తర్వాత అక్కడ నేను అన్న ఒక భావన తాత, ఆ తాతకి ఆధారం ముత్తాత. స్వరూపమే కదా నేనన్న భావనగా వ్యక్తమైతే స్వరూపానికి ఆ భావన కొడుకు. అది మనస్సుగా వ్యక్తమైతే అతడికి కొడుకు. అది మాటగా వెలుపలికి వస్తే ఇతడికి కొడుకు. అంటే వీడు నాలుగో వాడు ముత్తాత. ఇంత కల్పన జరగాలి, ఈ కల్పన ఏమీ లేకపోతే ఉన్న సద్వస్తుకి ఇంకా అడ్డే ఉంది, ఏమీ లేదు. జరగకపోతే వచ్చిన నష్టం ఏమిటి? లేదు కదా. లేదు అని ఎదిగి అదే అయిపోయి ఉండువాడు జ్ఞాని. అతడే పరమాత్మను పొందుతున్నాడు. స్వరూపా సచరాచరం జగత్ ఉత్పద్యతే తిష్టతి లీయతే పివా అయో వికారాదివా ఫేన బుద్బుదాః సమీసమాత్మానముపైతి శాశ్వతం. ఉదకము నుంచి నురగా బుడగలు ఏర్పడినట్లు ఆ పరమాత్మ నుంచి చరాచర రూపముగు ప్రపంచము జనించుచున్నది. ఇప్పుడు మనం చెప్పుకున్నదే దాని నుంచే. అవును, జనించి స్థితి కలిగి ఉన్నది, లయించుచున్నది, మళ్ళీ దానిలోనే కలిసిపోతుంది. అట్టి నిత్యస్వరూపుడుగా పరమాత్మని జ్ఞాని పొందుతున్నాడు. అంటే అతడు కలగడం లేదు, కదలడం లేదు, మెదలడం లేదు, అలాగే ఉన్నాడు. అతడి నుంచే ఏదో చరాచర రూపము ప్రపంచం పుడుతోంది, కాసేపు ఉంటుంది, మళ్ళీ లయిస్తుంది అని తెలుసుకునేవాడెవడు? ఎవడో ఒకడు తెలుసుకునేవాడు ఉంటే తెలియబడేది ఉంటుంది. మరి తెలుసుకునేవాడు లేకపోతే తెలియబడేది ఏముంటుంది? లేదు. ఈ తెలుసుకునేవాడెవడా అంటే వాడే లేకుండా పోయాడు. అప్పుడు ఏది ఉందో అట్టి నిత్య స్వరూపుడుగా పరమాత్మని జ్ఞాని పొందుచున్నాడు.
వాళ్ళ సాయి కృష్ణ గారు చెప్పిన దానిలో ఈ పదం కూడా వచ్చింది. తెలుసుకునేవాడు, తెలియబడేది. తెలియబడేది. అంటే ముందు చూపు చూడబడేది అన్నారు కానీ చూపు కాదు అక్కడ. తెలుసుకోవడం, తెలివి. తెలుసుకోవడం, తెలుసుకునేవాడు ఉంటుంది, తెలియబడేది ఉంటుంది. తెలియబడేది ఉంటుంది. తెలియబడేది ఉంది గనక ఈ తెలుసుకునేవాడు తెలుసుకోవాలని అనుకుంటున్నాడు గనక తెలుసుకోవడం జరుగుతుంది. ఈ తెలుసుకోవాలి అనే అనుకునేవాడికి తెలుసుకోవాల్సిన వస్తువే లేదనుకో, వస్తువా లేదు, తెలుసుకోవాలి అనుకునేవాడు కూడా లేడు. లేనప్పుడు ఏది మిగిలింది? తెలివే మిగిలింది. అదే పరమాత్మ. అట్టి నిత్య స్వరూపుడు పరమాత్మని జ్ఞాని పొందుచున్నాడు. ఇక ఇది 35వ శ్లోకం అమ్మా. నాసా నిరోధో నచ దృష్టిరాసనం బోధోప్యబోధోపి నయత్ర భాసతే నాడీ ప్రచారోపి నయత్ర కించిత్ సమీసమాత్మానముపైతి శాశ్వతం. ఎవనికి ప్రాణాయామము, దృష్టి, ముద్ర, ఆసనము లేదో ఎచ్చట జ్ఞానము అజ్ఞానము కూడా ప్రకాశింపవో, ఎచ్చట దేహమునందరి నాడీచరణ వ్యాపారము లేదో అట్టి నిత్యుడు పరమాత్మ యోగి పొందుతున్నాడు. అమ్మ బాబాయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నాడో చూడు. అవధూత యోగి. ఎవరికి ప్రాణాయామము, దృష్టి, ముద్ర, ఆసనాలు లేవో ఎవరికి ఉంటాయి? శరీరం ఉంటేను. అంతే. ఎచ్చట జ్ఞానము అజ్ఞానము కూడా ప్రకాశింపవో, జ్ఞానము లేదు అజ్ఞానము లేదు ప్రకాశింపవో, అచ్చట దేహమునందరి నాడీ చలన వ్యాపారము లేదో, ఎచ్చట లేదో. నాడి ఎక్కడైతే నాడి చలనము వ్యాపారము లేదో, నాడులు కదలడం కదా, ఆ కదలికల వల్ల దేహాలు కదలడం అనేటువంటి క్రియలు లేవో అట్టి నిత్యుడకు పరమాత్మను యోగి పొందుచున్నాడు. అట్టి నిత్యుడైన పరమాత్మ ఎక్కడున్నాడు? నాడీ చలన వ్యాపార క్రియాన్వితములగు దేహ ఇంద్రియ మనోబుద్ధుల యందే, దేహ ఇంద్రియ మనోబుద్ధులు కాక నిశ్చలుడై ఉన్న ఆ అఖండ పరమాత్మ ఉన్నాడంతే. నిన్న మొన్న చెప్పుకున్నట్లుగా సూర్యుడు అలా ఉన్నాడంతే. అంతే. ఆ సన్నిధానంలో ఇక ఈ దేహము, ప్రాణాయామో, దృష్టో ఏదో, అలాగే జ్ఞానము అజ్ఞానము, నాకు తెలుసు నాకు తెలియదు. జ్ఞాన అజ్ఞానం అన్నప్పటికీ అలా తెలుసుకో. నాకు తెలిసినవి కొన్ని ఉన్నాయి, తెలియనివి కొన్ని ఉన్నాయి. తెలియనివి నాకు తెలియదు అని తెలుసు, తెలిసిన వాటి గురించి నాకు తెలుసు అని తెలుసు. అవునా? ఇప్పుడు నేను తెలియని వాటి గురించి, తెలియని వాటిని గురించి కూడా అనుకోవాల్సిన పని లేదు నాకు. అప్పుడు తెలుసు తెలీదు అని అనవలసిన పని లేకుండా, జ్ఞాన అజ్ఞానములు లేకుండా ఉన్నదేదో వాటితో నీకు పని ఉంటే అవన్నీ ఉంటాయి. అంతే. ఆ పని లేకపోతే తానే ఉంటాడు. ఎక్కడ దేహమునందరి నాడీ చలన వ్యాపారము లేదో, దేహం ఉంటే దానిలో నాడులుంటే ఆ నాడులు చలిస్తాయి. ఎవరి సన్నిధానంలో? పరమాత్మ సన్నిధానం. పరమాత్మకి ఈ దేహము లేదు, నాడులు లేవు, దాని చలనము లేదు. ఎవడికి లేదో ఇదిగో అట్టి నిత్యుడగు పరమాత్మను యోగి పొందుతున్నాడు. నానాత్వమేకత్వ ముభత్వమన్వత అణుత్వ దీర్ఘ మహత్వ శూన్యత మానత్వమేయత్వ సమత్వ వర్జిత సమీసమాత్మానముపైతి శాశ్వతం. ఎవనియందు ఎక్కువగా అనేకముగా నుండుట, ఒక్కడుగా నుండుట, రెండు విధములుగా ఉండుట, భిన్నముగా ఉండుట, అణువుగా ఉండుట, సూక్ష్మముగా ఉండుట, పొడుగుగా నుండుట,
పెద్దదిగా నుండుట, కొలతగా నుండుట, కొలవ తగినదిగా నుండుట, సమముగా నుండుట అను ధర్మములు లేని నిత్యుడగు ఆ పరమాత్మను యోగి పొందుతున్నాడు. ఎవడి యందు ఏకము అనేకము అన్నవి లేవో, ఒక్కడనే నేనొక్కడనే అంటూ నేను ఒక్కను అని అనవలసిన పని కూడా లేకుండా ఎవడున్నాడో, ఉమ్, అలాగే ఇవి అన్నీను అనేకములైన ఇవి అన్నీను అంటూ ఈ అనేకము యందు కూడా ఉంటూ కూడా అనేకము లేక ఎవడున్నాడో, ఇక అణువుగా, అనంతంగా, సూక్ష్మంగా, పొట్టిగా, పొడుగ్గా, పెద్దదిగా, చిన్నదిగా, కొలవదగిన దానిగా, కొలవలేని దానిగా, లేక సమంగా ఉండడం అన్న ధర్మములు లేని నిత్యుడుగా పరమాత్మను యోగి పొందుతున్నాడు. అసలు ఇవన్నీ దేనికి ధర్మములో? అట్టి ధర్మములు కలిగినది ఏది తన యందు లేదు. ఉమ్. ఆ ధర్మములన్నీ దేనికో? అంటే దేహం. ఆ ధర్మములు కలిగినది ఏది లేదు, తన యందు లేదు, ఉమ్, ఉనికి లేదు. అట్టిదేదో దానిని ఎరిగిన వాడు ఆ పరమాత్మను పొందుతున్నాడు. ఉమ్, ఇదంతా దేహ తాదాత్మ్యం వల్ల కలుగుతున్నటువంటి కదా అవును. ఈ భ్రాంతి పూర్వకమైనటువంటి అశాంతి క్రియ. మనోబుద్ధిర్న శరీరం ఇంద్రియం తన్మాత్ర భూతాదిన భూత పంచకం అహం కృత్యుక్త్యాపి వియస్వరూపకం తమీసమాత్మానముపైతి శాశ్వతం సుసంయమీవా యది వా న సంయమీ సంగ్రీవా యది వా న సంగ్రహీ నిష్కర్మకో వా యది వా సకర్మకః తమీసమాత్మానముపైతి సంయమీ. 38, 37, 38 శ్లోకాలు ఇవి. చక్కగా ఇంద్రియమును నిగ్రహించిన వాడు కాకపోయినను, ఏదో మనలాంటి వాళ్ళే చక్కగా ఇంద్రియమును నిగ్రహించిన వాడు కాకపోయినను, చక్కగా అర్థ సంగ్రహము చేసిన వాడైనను కాకపోయినను, ఏదైనా ఒక విషయం చెప్తాను చక్కగా అర్థం చేసుకోగలిగిన వాడైనను కాకపోయినను, కర్మలు చేసిన వాడైనను కర్మలు చెయ్యని వాడైనను యోగి అయితే ఆ పరమాత్మను పొందుతాడు. యోగి అయితే వాడు చక్కగా ఇంద్రియాన్ని నిగ్రహించాడా లేదా, చక్కగా విషయాన్ని అర్థం చేసుకున్నాడా లేదా, కర్మలు చేస్తున్నవాడా చెయ్యనివాడా, ఒకవేళ చేస్తున్నవాడైనా చెయ్యని వాడైనా సరే యోగి గనక కాగలిగితే అతడు పరమాత్మను పొందగలడు. అంటే ఏమిటనమాట? ఆ పరమాత్మ మనస్వరూపుడు కాడు, బుద్ధి స్వరూపుడు కాడు, శరీర రూపుడు కాడు, ఇంద్రియ స్వరూపుడు కాడు, పంచ తన్మాత్ర శబ్దాది స్వరూపుడు కాడాయన, పృథివ్యాది పంచభూత స్వరూపుడు కాడు, అహంకార రూపుడు కాడు, ఆకాశ రూపుడు కాడు. అట్టి సత్యమగు పరమాత్మను యోగి పొందుతున్నాడు. దాన్ని యోగి అంటే దానిని ఎరుగుటే, అంటే ఆ ఒక్కదాన్ని తెలుసుకుంటే మిగతా ఏ ధర్మాలతోటి ఏ వ్యవహారాలతోటి ఏ సంబంధం ఎలాగున్నా సరే బంధింపబడడు అని అర్థం. అర్థమైందా? ఆ ఒక్కటి ఎదిగితే చాలు, అతడు ఏ ఏ క్రియాకలాపాలతో ఎలా 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 ఏది ఏది జరుగుతుందో దానితో అతడు బంధింపబడు అర్థం. ఇంద్రియాలను నిగ్రహించినా నిగ్రహించకపోయినా, అర్థం సరిగ్గా చేసుకున్నా చేసుకోకపోయినా, కర్మలు చేస్తున్నా చెయ్యకపోయినా యోగి అయితే చాలు. యోగి అంటే ఆ పరమాత్మని గ్రహిస్తే చాలు. ఎలా గ్రహించగలడు అత్తయ్య అంటే, ఎలా గ్రహించగలడంటే ఆ గ్రహణే తానై ఉన్నాడుగా. ఓహో ఇవన్నీ నాకు ఎలా తెలుస్తున్నాయమ్మా? ఓహో నేను ఆ తెలివి స్వరూపాన్ని అన్నమాట అని తెలిసిపోతుంది అంతే. ఇంక వాడు పరమాత్మను పొందేసినట్టే. ఇవన్నీ ఏవి జరుగుతున్నా సరే
వీటి పట్ల ఏ పట్టు లేని తెలివే ఉంటాడు. ఇప్పుడు అతని అది ఏది జరుగుతున్నా సరే, అతడి ఎట్టి క్రియాకలాపాలు జరుగుతున్నా సరే, అతడు యోగి అయితే చాలు, పరమాత్మని చెందిపోతాడు. అంతే. అర్థమైందా? అర్థమైంది. ఆడు మనస్వరూపుడా? మనం నేను అని అనుకుంటున్న మనం కదా మనస్వరూపుడా? మనస్వరూపం ఏమిటి ఆయన? కాదు. అంటే మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు. మనస్సు స్వరూపం అనన్నా చెప్పుకోవచ్చు. అతడు మనస్సు యొక్క స్వరూపుడు కాడు, బుద్ధి యొక్క స్వరూపుడు కాడు, శరీర స్వరూపుడు కాడు, ఇంద్రియ స్వరూపుడు కాడు, పంచతన్మాత్రాది శబ్దాది స్వరూపుడు కాడు, పృథివ్యాది పంచభూత స్వరూపుడు కాడు, అహంకార రూపుడు కాడు, ఆకాశ స్వరూపుడు కాడు. అట్టి సత్యమగు పరమాత్మను యోగి పొందుతున్నాడు. ఎలా పొందుతాడు? కాదు 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 అని అన్ని తీస్తే ఉన్నదేదో అని అనుకుంటాం గాని అసలు ఇవి ఏవి కాదు. అసలు ఇది ఏవి కాదు కాదు. కాకపోతే ఇప్పుడు చెప్పా కదా ఏది మిగులుతుందో అని. అలా మిగిలేది తగిలేది కూడా కాదు. అతడు మిగిలేవాడు కాదు. మరి అతడెవరు అని నిలిచి ఉంటే చాలు, అతడు యోగియే. నేనని అనకుండా అనుకోకుండా ఉంటే చాలు, అతడు యోగే. ఆ యోగే పరమాత్మను పొందుతాడు. అలా మనం నిలిచి ఉంటే ఇంకేమన్నా ఉన్నాయా? గ్రహించడాలు, అర్థాన్ని చక్కగా గ్రహించడాలు, అనేక అనేక పుణ్యకర్మలు చేస్తూ ఉండడాలు, పాపకర్మలు చేస్తూ ఉండడాలు, మనసుతో ఆలోచించడాలు, బుద్ధితో నిశ్చయించడాలు, శరీరంతో వ్యవహారాలు చేయడాలు, ఇంద్రియాలు, పంచతన్మాత్రలు, పంచభూతాలు, అవన్నీ అక్కడ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఆకాశం ఉందా ఏమిటి? అది కూడా లేదు. మరి ఆకాశ స్వరూపుడు కాడు. అంచేతనే ఆకాశమునకును ప్రకాశమునిచ్చువాడు అన్నారు. ఇచ్చువాడు అంటే అతడు ఆకాశము అని గుర్తిస్తే ఆకాశం ఉంటుంది. అవునా? అవును. ఆ పని కూడా అతడికి లేదు. అందుకే ఆకాశ స్వరూపుడు. ఆకాశము అన్నాడు అంటే వెంటనే ఆయన వాయువైపోతాడు. వెంటనే ఆయన అగ్ని, జలము, పృథివి, చరాచరమైనటువంటి జీవకోటి అయిపోతాడు. అంతే, క్షణంలో. అంటే చాలా అయిపోతుంది. అనుకుంటే చాలేమీ ఉండదు. అనుకున్నా ఉన్నదేదో అదే పరమాత్ముడు. విధౌ నిరోధే పరమాత్మతాంగే నయోగి నశ్చేతసి వేదవర్జితే శౌచందనం వా శౌచమలింగ భావన సర్వవిధేయం యది వా నిషిధ్యతే. ప్రవృత్తి నివృత్తులకు కారణము అగు యోగి చిత్తము. ప్రవృత్తి అంటే పట్టుకోవడం, నివృత్తి అంటే వదలడం. వాటికి కారణమగు యోగి యొక్క చిత్తము వేదశూన్యమై పరమాత్మ స్వరూపమును పొందగా, అంటే పట్టుకోవడాలు విడవడాలు అన్నదే లేకుండా ఎవరి చిత్తము వేదశూన్యమై పరమాత్మ స్వరూపమును పొందగా పరిశుద్ధియు శ్రీ పుం నపుంసక లింగ జ్ఞానమున్నగు సమస్త కార్యములు వాని నుంచి తొలగిపోతాయి. ఇంకేముంటాయి? ఇంకేముండదు. ఏమీ లేవుగా. మరి ఎప్పుడు ప్రవృత్తి లేదు, నివృత్తి లేదు, పట్టుకోవడము లేదు, అటువంటి చిత్తం వేదశూన్యమైన పరమాత్మ. ఇక అభేద దర్శన జ్ఞానం అన్నారు కదా. అభేదత్వంలో స్త్రీ, పురుషుడు, నపుంసకుడు లేవుగా. లేవు. సమస్త కార్యములు
అలా అనుకోవడం వల్ల కలుగుతున్న సమస్త వికారాలు కార్యాలు అతడికి ఉండవు. అతడే యోగి, అతడే పరమాత్మను పొందిన వాడు అవుతున్నాడు. మనోవచో యత్ర న శక్తి మీరితుం నూనం కదం తత్ర గురూపదేశత ఇమాం కదా ముక్తత్వతో గురోస్త యుక్తస్య తత్వం హి సమం ప్రకాశతే. ఏ పరమాత్ముని యొక్క శక్తిని చెప్పుటకు మనస్సును వాక్కును చాలవో అట్టి పరమాత్మ యొక్క తత్వమునకు గురూపదేశము ఎట్లుండగలదు? ఏ పరమాత్మ యొక్క శక్తిని చెప్పడానికి మనస్సుకి వాక్కుకి చాలవో అట్టి పరమాత్మ యొక్క తత్వమునకు గురూపదేశము ఎట్లు ఉండగలదు? పరమాత్మకి గురూపదేశం ఏమిటి? దానికి చెప్పగలిగేవారు లేరు, చెప్పడాలు లేవు. ఈ ఆత్మతత్వం అనేది కథను ఉపదేశించిన యుక్తుడు అను తరగతికి చెందిన యోగియగు దత్తాత్రేయ గురువు యొక్క ఆత్మతత్వమే అంతటను ప్రకాశించుచున్నది. మరి అయినను కూడా ఏ పరమాత్మ యొక్క శక్తిని చెప్పుటకును మనసు వాక్కులకి చాలదో అందదో అట్టి పరమాత్మ యొక్క తత్వమునకు గురూపదేశాలు ఎట్లా ఉంటాయి? ఉండవు కదా. మరి గురూపదేశం చేయాలంటే మనసు వాక్కు ఉండాలి. వాటి రెండిటికి కూడా ఆ పరమాత్మ తత్వాన్ని చెప్పడానికి అందదు. ఇంకా దాన్ని ఉపదేశించేవారు ఎవరు? ఇంకెవరు లేరు. అయితే అట్టి ఈ ఆత్మతత్వం అనేది కథని, ఇప్పుడు ఈ కథ అంతా ఆత్మతత్వాన్ని గురించే కదా, ఉపదేశించిన యుక్తుడు అను తరగతికి చెందిన యోగి అగు దత్తాత్రేయ గురువు యొక్క ఆత్మతత్వమే అంతటను ప్రకాశించుచున్నది. కానీ మరి చెప్పడానికి వాక్కుకి అనుకోవడానికి మనసుకి అందనటువంటి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని ఎవరికి చెప్పలేకపోయినదే అయినను ఈ ఆత్మతత్వాన్ని గురించి చెప్పిన కథే కదా ఇది. ఇది ఉపదేశించాడు. మరి అలా ఉపదేశించడానికి తగిన వాడు అయినటువంటి యోగి అయినటువంటి దత్తాత్రేయ గురువు యొక్క ఆత్మతత్వమే అంతటినూ ప్రకాశించుచున్నది. అంటే ఏమిటనమాట? ఆ ఆత్మతత్వము యొక్క దివ్యత్వము తన స్వరూపము కాగా తన స్వరూపము నుంచి తన్ను తానే కరుణతో వెల్లడించుకుంటే వెల్లడైన రహస్యం ఇది. ఆ తత్వమే ఇప్పుడు అంతటా ప్రకాశించుతున్నది. దానిని అర్హులైన వారు అందుకుని తరిస్తారు. అందరూ అన్నిటికీ అర్హులు కాదు కదమ్మా. అర్హులైన వారందరూ అందుకని తరిస్తారు అని ఇక్కడికి 2వ అధ్యాయం పూర్తయిందమ్మా.